ఈ ఫోటోని చూడండి. మీరు చూస్తున్న ఈ పెద్ద పైప్ లైన్ 100 ఇయర్స్ బ్యాక్ ప్యూర్ చెక్కతో బిల్డ్ చేశారు. అమెరికా, కెనడా మరియు కొన్ని యూరోపియన్ కంట్రీస్లలో సిటీస్కి వాటర్ సప్లై ఇలాంటి వుడెన్ పైప్ లైన్స్ ద్వారానే జరిగేది. ఇప్పుడంటే టెక్నాలజీ వల్ల మనం ప్లాస్టిక్, మెటల్ పైప్స్ యూజ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో ఇంజనీర్స్ చెక్కల్ని ఇలా రౌండ్గా అరేంజ్ చేసి బయట నుండి ఐరన్ రింగ్స్తో టైట్గా కట్టేసేవారు. ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే పైప్ లైన్స్లో వాటర్ ఫ్లో అవుతుందో ఆ తడి వల్ల చెక్కలు ఉబ్బిపోయి మధ్యలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయేవి. సో లీకేజ్ ప్రాబ్లం కూడా న్యాచురల్గా సాల్వ్ అయ్యేది. కొన్ని పైప్ లైన్స్ ఎంత పెద్దగా ఉండేవంటే వర్కర్స్ లోపల నిలబడి వర్క్ చేసేవారు. క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటికీ అమెరికాలో కొన్ని వుడెన్ పైప్ లైన్స్ ఇంకా వర్కింగ్లోనే ఉన్నాయి. మరి ఇండియా ఎందుకు ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోలేదు? మెయిన్ రీజన్, ఈ పైప్ లైన్స్కి యూజ్ చేసిన జైంట్ రెడ్వుడ్ ట్రీస్ మన ఇండియాలో లేవు. ఇంకో రీజన్ మన హాట్ క్లైమేట్. చెక్క ఫాస్ట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ అప్పటికే మన దేశంలో కెనాల్ సిస్టమ్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. కాబట్టి ఈ వుడెన్ పైప్ లైన్ సిస్టమ్ మన ఇండియాలో పాపులర్ అవ్వలేదు.